వాళ్ళు ఖాకీలు కాదు, అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పినట్టు ఆడే పపెట్స్. ప్రభుత్వ పెద్దలు చెప్పిందే వారికి వేదం. చట్టాన్ని చుట్టంగా మార్చుకుని ప్రజల కోసం కాకుండా అమాత్యుల కోసం పనిచేసి ఇప్పుడు కటకటాల్లోకి వెళ్ళారు. అయితే ఖాకీ డ్రెస్ను అడ్డం పెట్టుకుని చేసిన దారుణాలు దందాల గుట్టు రట్టయింది. విపక్ష నేతలనే కాదు, ఇంకా చాలా అంశాలపై జరిగింది ఈ ట్యాపింగ్ దందా. అంతేకాదు కొందరు సూత్రధారుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇప్పటి వరకు మనం అనుకున్నదేంటి? మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారు. కానీ విషయం మరింతుంది. తవ్వుతున్న కొద్దీ అన్ని షాకింగ్ విషయాలు. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న కీ ప్లేయర్లు కాగా ఈ ట్యాపింగ్ టీంకు కెప్టెన్లుగా వ్యవహరించింది ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు. వీరు నేతల ఫోన్లు మాత్రమే కాదు, రియల్ ఎస్టేట్ పెద్దలు, వ్యాపారులు, హవాలా చేసేవారిని కూడా టార్గెట్ చేసింది ఈ ట్యాపింగ్ ముఠా. ఏం చేస్తున్నారు? ఎవరిని కలుస్తున్నారు? తమ పార్టీ నేతలను ఏమైనా సంప్రదిస్తున్నారా? ఎవరెవరు ఏ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు? ఇలా కొన్ని డౌట్స్తో నేతల ఫోన్లను ట్యాప్ చేశారనుకున్నారు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, హవాలా దందా చేసే వారి ఫోన్లను ట్యాప్ చేయడం ఎందుకు? ఇప్పుడు ఈ క్వశ్చనే కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. అప్పుడు టీపీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి ఆరోపణలను రిమైండ్ చేసుకోవాలి. ఎవరైనా చిన్నదో పెద్దదో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో సహాయం చేద్దామంటే కూడా ప్రత్యక్షంగా కేటీఆర్ పిలిపించి బెదిరిస్తున్నాడు. ఫలానా వాడు నీకు ఫోన్ చేసిండు ఈ సమయానికి, నువ్వు ఏమాత్రం కూడా వాళ్ళకి సహకరించిన నీ వ్యాపారాలను మూత వేస్తామని ప్రైవేట్గా మేము టెలిఫోన్లలో మాట్లాడుకున్న సంభాషణలు కూడా వాళ్లకు కేటీఆర్ గారు గుర్తు చేస్తున్నారు. నువ్వు ఈ రకంగా మాట్లాడినవు రేవంత్ రెడ్డితో, కాబట్టి నీ సంగతి చూస్తామని చెప్పి కొంతమంది వ్యాపారాలలో ఉన్న మా బంధువులను పిలిపించి బెదిరించడం జరిగింది. ఇవే అప్పుడు ఆయన చేసిన అలిగేషన్స్. అప్పటి అలిగేషన్స్కు ఇప్పుడు బయటపడుతున్న విషయాలకు లింక్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఫండ్స్ మరే ఇతర పార్టీకి వెళ్లకుండా అడ్డుకోవడం ఫస్ట్ టార్గెట్ అయితే, ఆ ఫండ్స్ మొత్తం బీఆర్ఎస్కి రావడం సెకండ్ టార్గెట్. ఇదే కాన్సెప్ట్తో ట్యాపింగ్ దందా కొనసాగిందన్న ఆరోపణలకు ఇప్పుడు బలం చేకూరింది. 36 మంది రియల్ ఎస్టేట్ బిల్డర్లు, జ్యువెలరీ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఫోన్లు చేయడం, డబ్బులు డిమాండ్ చేయడం, ఫలానా నేతతో ఎందుకు మాట్లాడుతున్నామని బెదిరించడం, ఇవి ఇప్పటి వరకు తెలిసిన విషయాలు. మరిన్ని విషయాలు బయటకు రావాల్సి ఉంది. ప్రస్తుతం విచారణలో నోరు తెరుస్తున్నారు అధికారులు. ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు చెబితేనే ఫోన్ ట్యాప్ చేశారు. భుజంగరావు, తిరుపతన్న ఇచ్చిన నెంబర్స్ కూడా ట్యాప్ చేశాను. మా కాన్సన్ట్రేషన్ మొత్తం నేతల కదలికలు, నిధుల సమీకరణ, సొసైటీ పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న కొందరి ఫోన్లను కూడా ట్యాప్ చేశాం. చేసిందంతా ఉన్నతాధికారులు చెప్పారని. ఇది పోలీసుల విచారణలో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు చెప్పిన విషయాలు. అంతేకాదు హార్డ్ డిస్కులు ఎందుకు పనికి రాకుండా డిస్ట్రాయ్ చేసి ఆ ముక్కలను వెళ్లి మూసీలో నిమజ్జనం చేశామన్నాడు ప్రణీత్ రావు. మరో కీలక అధికారి భుజంగరావు కూడా నోరు తెరుస్తున్నారు. బీఆర్ఎస్కు చెందిన ఓ కీలక నేత ఇచ్చిన నెంబర్స్ను మాత్రమే ట్యాప్ చేశాను. ఆ నేతలు ఇచ్చిన నెంబర్స్ ప్రణీత్ రావు ఇచ్చిన ఇన్ఫోని మళ్ళీ బీఆర్ఎస్ నేతకు అందించాడు. ఈ ఆపరేషన్ అంతా ఎలా జరిగిందో విచారణలో పూసగుచ్చినట్టు చెప్పాడు భుజంగరావు. సో ఇద్దరు స్టేట్మెంట్స్ను చూస్తే బీఆర్ఎస్ నేతలు, ఖాకీ పెద్దలు, వీరి డైరెక్షన్లోనే జరిగింది ఈ దందా అంతా. ప్రస్తుతం రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు యుఎస్లో ఉన్నారు. కానీ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ మాత్రం ఆగడం లేదు. మనం ముందు నుంచే చెబుతున్నాం, ఈ ట్యాపింగ్ వ్యవహారంలో వీళ్ళంతా పాత్రధారులే, సూత్రధారులు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారని. ఇప్పుడు అదే నిజమైంది. ప్రణీత్ రావు నోటి నుంచి ఇప్పటికే పలువురు కీలక నేతల పేర్లు వచ్చాయని తెలుస్తోంది. బీఆర్ఎస్లో కీలకంగా ఉన్న ఆ నేతలకు త్వరలోనే నోటీసులు వెళ్లనున్నాయి. మరి వారి నోటి నుంచి ఎలాంటి ఆన్సర్స్ వస్తాయి అనేది ఇప్పుడు కాస్త ఇంట్రెస్టింగ్గా మారింది. మొత్తంగా ఇక్కడ సమాధానం రావాల్సిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. వ్యాపారులను ఎందుకు బెదిరించారు? అలా బెదిరించి వసూలు చేసిన డబ్బులు ఎక్కడికి చేరాయి? ఎవరికి చేరాయి? ఎవరి డైరెక్షన్లో ఇదంతా జరిగిందనేది ఇప్పుడు కాస్త ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రస్తుతం పోలీసుల స్పీడ్ చూస్తుంటే అతి త్వరలో వీటికి కూడా ఆన్సర్స్ బయటపడడం, కొందరు గులాబీ పెద్దలు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.